రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చల్ల సుషిదం పండి అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన సీఎం రేవంత్ 50 సభలు 15 రోడ్ షోలతోని తిప్పలు పడుతుండ ఆయనంతు. వారసులను గెలిపించుకునే తందుకు దండలాడుతున్న సీనియర్లు. ఎంపీ ఎలక్షన్లల్లా ఎవరిని గెలిపించి ఫ్యూచర్ ఇస్తారో మరి ఓటర్లు. సిగ్గుంటే రాజీనామా చేయి కడియం అనుకుంటా రాజయ్య మాస్ వార్నింగ్. తొడగొట్టి డాన్స్ చేసి కార్యకర్తలల్లా వెంచిండు బూస్టింగ్. మన తాన ఎంపీ ఎలక్షన్లకే గింత సందడుంటే ఇంకా ఏపీలో ఎమ్మెల్యే ఎంపీ రెండు కలిపొచ్చి దాంతోని పార్టీల ప్రచారాలు పంచాదులు జోరుగా నడుస్తూనే ఉన్నాయి. వార్తలు కానొస్తూనే ఉన్నాయి. అంత బానే ఉంది గాని కామన్ పబ్లిక్ కాకుండా ఏపీలో వాలంటీర్లు ఇప్పుడు ఎవరు దిక్కున్నారు అనేది అర్థం కాకుంటుంది. ఇప్పుడు కొలువులు ఇచ్చిన వైసీపీ దిక్క, జీతం డబల్ చేస్తామన్న టీడీపీ దిక్క, లేకుంటే ఈ రెండు కాకుండా ఇంకెవరు దిక్కన్నా అనేది అసలు పంచాది. ఇప్పుడు ఇంకా పురాగ ముచ్చటేందో మా వాళ్ళు చెప్తారు. ఇనురిగా సర్కారు వచ్చుడే ఆలస్యం. సట్ట 2 లక్షల దాకా వాలంటీర్లను అపాయింట్ చేసి పథకాలను పబ్లిక్ లో తీసుకుపోయే పని ముంగటేసుకుంది జగన్ సర్కారు. జనాలకి ఎసొంటి తిప్పలు కాకుండా అవతాతలకి ఇంటికే పింఛన్ వచ్చే తీరు, కంట్రోల్ బియ్యం కూడా ఆకిట్లనే తీసుకునే తట్టు, సర్కార్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా పని అల్కగా అయ్యేటట్టు అన్ని తీర్ల పబ్లిక్ కు సాల్వ్ చేసినాము అని అనుకుంటా జగన్ అన్న జనాలలో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ల దగ్గర పడుతుండే వరకలా వాలంటీర్లు మరి జగన్ దిక్కే ఉంటారా, వాళ్ళ ఓట్లని పంక పార్టీకే పడతాయా అనేది కొత్త ముచ్చట వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ అనుకుంటా కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్లతోటి అవతాతలకు పింఛన్ వంచకుండా చేసిండు చంద్రబాబు. దాంతోని శాతగాని ముసలోళ్ళు సచివాలయాల దాకా ఎర్రటి ఎండల పోయి లైన్లు కట్టే వరకలా 33 మంది దాకా చచ్చిపోయారు. ఈ పాపమంతా టీడీపీది కూటమిది అని పంక పార్టీలు పబ్లిక్ లో గట్టినే చెప్తున్నారు. దాంతో నెగిటివిటీ మూలల కొద్ది మూట కట్టుకున్నట్టు అయింది కూటములకు. వాయమ్మో ఇది మొదటికే మోసం తెస్తట్టుందిగా, మళ్ళా అపోజిషన్ అయ్యేటట్టుంది కథ అనుకుని బుగులు పడ్డ బాబు ఇప్పటిదాకా వాలంటీర్లకు 5,000 ఇస్తున్న జీతాన్ని డబుల్ చేసి 10,000 ఇస్తామని చెప్పుకొచ్చిండు. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఒకప్పుడు వాలంటరీ వ్యవస్థనే వేస్ట్ అని మందిల్నే మాట్లాడుకొచ్చిన బాబు ఇలా పరిస్థితి చేయదాటొద్దని 10,000 ఇస్తామని చెప్తుంటే వాలంటీర్లు నమ్ముతారా లేదా అనేది పెద్ద డౌట్ ఇప్పుడు. అదిగాక అప్పట్లో ఓసారి జనసేనాని జనాల మాట్లాడుకుంటే ఏమన్నాడు, ఆంధ్రాలో ఆడవిలలు మాయమవుతున్నారంటే దానికి కారణం వాలంటీర్లే, ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్లకు వస్తున్నారు, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరు ఎప్పుడు ఏడుంటారు అని అన్ని వివరాల చేతులనే ఉంటాయి అనుకుంటా మాట్లాడే. దాంతో పవన్ దిష్టి బొమ్మలు కాల్చి అట్లెట్లా మాట్లాడతావు అనుకుంటా వాలంటీర్లు వారు ప్రకటించారు పీకే మీద. వాలంటీర్లు అనంటే కొలువు చేసే ఒక్కరే కాదు కదా, అలా ఇంటోళ్ళు కూడా ఉంటారు. మరి ఇంత బదనాం చేసి బట్టగాల్సి మీదేసినాక ఇంటోళ్ళు కూడా ఇంటూ అయినట్టే కదా. ఆ మాటలు మర్చిపోకుండా మనసులో పెట్టుకుంటే మాత్రము జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కూడా జాయింట్ దెబ్బనే అనేది ఇంకో ముచ్చట. ఇంకో దిక్కు ఇప్పటికే 44,163 మంది వాలంటీర్లు వాలంటరీగా రాజీనామా చేసిరు. మాకు కొలువులు ఇచ్చి పబ్లిక్ కు సేవ చేసే ఛాన్స్ ఇచ్చిన జగనన్న గెలిపించుకునే తందుకు పంక పార్టీ తరఫున పని చేస్తామనుకుంటా కంకణాలు కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. అట్లనే కొంతమంది వాలంటీర్లు వైసీపీ సర్పంచులు కూడా టీడీపీలో చేరి పసుపు పార్టీ కాన్వాలు కప్పుకుంటున్నారు. వచ్చేది మన సర్కారే, మీ అందరిని మంచిగా చూసుకుంటాము, ఎవ్వలేం ఆగం కాకూర అనుకుంటా పసుపు పార్టీ లీడర్లు ధైర్యం చెప్తున్నారు. కాబట్టి అందరని కాకున్నా కొందరు పంక పార్టీ పచ్చ పార్టీ దిక్కున్నారు అనేది బాధతో బయటికి తెలుస్తూనే ఉండే. మరి నీటి నడమ ఏపీ వాలంటీర్లు ఎవరికి ఓటేస్తారు ఏం కథ అనేది ఇంకొన్నొద్దులో తెలిపోతుంది. కానీ పొలిటికల్ లీడర్లు అంటే పొలిటికల్ లీడర్లేనుల్లా ఎలక్షన్ల ప్రచారాలకు ఎట్లా చేస్తే బాగుంటది, ఎవరితో చేపిస్తే ఓట్లు మన అకౌంట్లో పడతాయని మెదడును 1000 తీర్ల తిప్పి పబ్లిక్ వీక్నెస్ మీద కొట్టి గెలవాలని తీరొక్క కథలు పడుతుంటారు. అందులో మెయిన్ సినిమా స్టార్లు. పబ్లిక్ లో ఏ హీరోకి ఎక్కువ క్రేజ్ ఉంది, ఏ హీరో హీరోయిన్ కోసం జనాలు కత్తులు బ్లేడ్లతోని కోసుకొని అభిమానాన్ని చూపిస్తామంటారో వాళ్ళను ఎలక్షన్ క్యాంపెయినింగ్ పిలిపించి మరి మార్కులు కొట్టేస్తారు. కానీ వీళ్ళు జర తేడా ఉన్నట్టున్నారు. అసలైన రానన్నాడో లేక పైసలు ఎక్కువ అడుగుతుండని వద్దనుకున్నారో గానీ గిట్ల డూప్ తో నొచ్చగొట్టిరు. తూజే దేకా తో ఏ జానా సనం ప్యార్ హోతా హై దీవానా సనం టిన్ 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 టిన్. గైననే అచ్చం షారుఖ్ ఖాన్ లెక్కనే లేడు. గదేంది అచ్చం షారుఖ్ ఖాన్ అంటారు, షారుఖ్ ఖాన్ కాదా అంటారా? అవునుల్లా అచ్చం షారుఖ్ ఖాన్ లెక్కనే కానొస్తున్న ఈయన షారుఖ్ ఖాన్ కాదు, ఆయన డూపు. భాషలతోని సంబంధం లేకుండా దునియా మొత్తం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కింగ్ ఖాన్ మన షారుఖ్ ఖాను. ఆయన మీద అభిమానం గురించి పని కట్టుకొని చెప్పాల్సిన అక్కడనే లేదు. అయితే అదే ముచ్చట్ను పొలిటికల్ గా పాపులర్ కావాలి, గెలిచి ఆ షారుఖ్ ఖాన్ కి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారో ఏందో గాని మహారాష్ట్రలో షారుఖ్ ఖాన్ అంటే రక్తదానాలు చేసి అన్నదానాలు పెట్టి మెడకాయలు కోసుకొని తిరిగే
తిరిగే ఫ్యాన్స్ ఉన్న జాగలల్లా కాంగ్రెస్ అభ్యర్థులు గిట్ల డమ్మి షారుఖ్ ఖాన్ తోని ప్రచారం చేస్తుర్రు. దూరంకెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్టు గట్లనే ఉన్నట్లే ఆ స్టైలు మోకము. కానీ కండ్లద్దాలు తీసి దగ్గరికి పోయి చూస్తే అరే ఈయన అయినా కాదేమో అని అంటారు కావచ్చును. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అని అనాలనిపిస్తుంది. ఇలా రాజకీయం పిచ్చి పాడుగాను ఆఖరికి జనాల సినిమా పిచ్చిని కూడా వాడుకొని ప్రచారాలు చేస్తుర్రు. అయినా ఏ మాట కామాట పబ్లిక్ ను పిచ్చోళ్ళని చేయాలంటే పొలిటికల్ లీడర్లతోనే 100% అవుతుందని మళ్ళీ పరిరుజువు చేసిర్రు. మళ్ళా షారుఖ్ ఖాన్ రానన్నాడేమో అందుకే డూప్తోని బాగానే ఒడసగొట్టిర్రు. కానీ అందులో ఎంతమంది నిజంగానే షారుఖ్ ఖాన్ వచ్చిండు అనుకొని ముడిచిపోయి ఫోటోలు దిగి వాట్సాప్లలో భోగి బండి లెక్క పెట్టిర్రో ఏందో. తప్పదిగా మనకి ఘోరాలు ఎలక్షన్లు ఒడిచేదాకా. ఏముందిగా గిట్లనే రోజుకో దాని గురించి మాట్లాడుకుందాం తీయండ్రి. ఓషిని మరీ ఇంత అధ్వానం ఉంటారా అమ్మ మనుషులు. ఏటీఎంల దోసుకునుడు ఎట్లనో ఇడుస్తలేరు. ఆఖరికి ఏటీఎంల నింపనీకే పైకం తెస్తున్న బండ్లను కూడా ఇడుస్తలేరంటే ఎంత కరువులున్నారో. మరీ గింత ఘోరమా? ఆడు ఎవడో గాని ఎప్పటి సందో మాట పెట్టినట్టున్నాడు. మళ్ళా ఆ దొంగ దొరికిండా లేడా అని పురాగార్చుకుందాం పారి. షీ ఇంత కష్టం చేసుకొని బతికితే కాదా దొంగతనాలు చేసుకుంటా దొరకమని ఎన్ని దినాలు తప్పించుకుంటారు చెప్పుండ్రి. దొంగోడు అన్నాక ఎన్నడో ఓ పారి పోలీసోళ్ళ లాఠీ దెబ్బలు తినకమా అంత ఆడు. ప్రకాశం జిల్లా ఒంగోలు కాడ ఏటీఎంలో ఒడిచిపోయిన పైకం నింపనీకే బండ్లే కొన్ని పైసలు తీసుకొని పోతురట. ఇక అలా కాకలయి కడుపులింత ఆసరేసుకుందామని కర్నూలు రోడ్డు కాడున్న ఇండియన్ పెట్రోల్ బంకు కాడ ఆపి తిననీకే పోయిరట. వచ్చి చూసేసరికి బండి డోర్లు తీసున్నాయట. తెచ్చిన పైసలల్లో 100 రూపాయల కట్టలే ఉన్నాయి. 500 రూపాయల కట్టలు కనిపించలేవట. వాళ్ళు తెచ్చిన 68 లక్షలల్లో 64 లక్షలు కానొస్తలేవు. ఏమంటే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలను చూస్తే అస్సలు దొంగ బయటపడ్డాడు. ఈ గణకరం చేసింది ఎవడో కాదు, మున్పు ఆ పైసలు నింపేటోళ్ళ కంపెనీలని పనిచేసిన మహేష్ అనేటోడు. ముద్దుగా మాస్క్ వేసుకొని వస్తే ఎవ్వలకు దొరక అనుకున్నాడు కావచ్చు. కానీ గాశారం బాలేక అడ్డంగా దొరికిపోయిండు. కామెపల్లి వారి పాలెమూర్లే వాళ్ళ ఇంటి ముంగటున్న మర్రిచెట్టు త్వరలో దాచిపెట్టిండు. ఇక దొంగ దొరికినాక ఆ పెద్ద మనిషిని దొరకపోయి పోలీస్ టౌన్ లో భర్త పూజ చేసిర్రు. చూసిరా ఎట్లుందో కథ. పని చేసిన సంస్థకే బొక్క పెట్టాలని చూస్తే పోయి బొక్కల పడ్డాడు. ఎవరు చూడకపోయినా మీదికెళ్లి దేవుడు చూస్తూనే ఉంటాడు కదా. గిట్లా కరెక్ట్ టైంలో దొరకబట్టించి మైల పోలంతా తీపిస్తాడు. అందుకే జర చూసి నడుచుకోమంటాం. ఇక జన్మలాడి దొంగతనానికి ఓడు కావచ్చు పాపం బిడ్డ. కేటీఆర్ సార్ సురుకులు పెట్టుట్లా అందరికంటే ముందుగాలుంటాడు. స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకోనైనా మస్తుగా అరుచుకుంటాడు. ఇక ఇప్పుడు మాటల ఘాటు వెంచి ట్విట్టర్ లో పోస్టులు పెట్టుకుంటా తగ్గేదేలే అనిపిస్తుంది. ఇట్లా కేటీఆర్ సార్ కాంగ్రెస్ వాళ్ళ మీద కనికరమే చూపిస్తలేడు. కపట నీతికి మారిపేరు కాంగ్రెస్ వాళ్ళు అని ట్విట్టర్ లో పోస్ట్ ఇడిచిండు. అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు యువతకు అరచేతుల వైకుంఠం చూపించి మోసం చేసిందని తిట్టిపోసిండు. 120 రోజుల పాలననే నిరుద్యోగులతో పాటుగా అందరికీ ద్రోహం చేసింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన ఎంబటే నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతినిస్తామని ప్రియాంక గాంధీ అసొంటి కాంగ్రెస్ పెద్ద లీడర్లే మంది ముంగట హామీ ఇచ్చారు. కానీ పవర్లకు వచ్చినాక అసొంటి హామీనే ఇయ్యలేదని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట మార్చిండని మస్తుగా దెప్పి పొడిచిండు. ఫిబ్రవరి 1వ తారీఖు సంది జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టింది. అన్ని పేపర్లలో జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30,000 కొలువులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఆ కొలువులను ఆల ఖాతాలు వేసుకురని మండిపడ్డాడు. అన్ని పోటీ పరీక్షలను ఫ్రీగా పెడతామని హామీ ఇచ్చి ఆ హామీ మీద నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకురు అని అరుచుకున్నాడు. కాంగ్రెస్ టెట్ పరీక్ష ఫీజును 400కెళ్ళి 2000కు పెంచింది. ఇంతకంటే ఘోరమైన సర్కారు ఏడు ఉండదని మస్తుగా దుమ్మెత్తిపోసిండు. బల్మూరి వెంకటేశ్వర కాంగ్రెస్ లీడర్ మస్తు కోర్టు కేసులేసి మస్తు పోటీ పరీక్షలు క్యాన్సిల్ అయితందుకు కారణమైరని అనుకొచ్చిండు. నిరుద్యోగుల ఉసురు పోసుకొని దానికి బదులుగా వెంకట ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. కానీ సర్కారు కుల కోసం కలలు గాని కష్టపడ్డోళ్ళని మాత్రం దిక్కుదోషం తీసి చేసి ఇచ్చిపెట్టారని తిట్టిపోసిండు. మరీ ఇంతగానం కండల కారం కొట్టినట్టు కడుపు గాలేతట్టు మాట్లాడినందుకు కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఏం కౌంటర్ ఇస్తారో చూడాలిగా. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని అనే మాటలు మాట్లాడే లీడర్లకు నీతి నియత అనేటి ఎన్నడో బొంద తోడు పెట్టిండ్రు. కష్టపడి గెలిపించిన పబ్లిక్ ను టికెట్ ఇచ్చిన పార్టీలకు సున్నం పెట్టి వేరే పార్టీ కండువా వేసుకునుడు ఈ నడుమ బాగా పెరిగిపోయింది. బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీ లీడర్లు షాక్ల మీద షాక్లు ఇస్తుండ్రు. నిన్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకొని ఈటలకు ప్రచారం సుతశాలు చేసిండు. మళ్ళీ అలా రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడన్న సీఎం సార్ ను కలిసిండు. రేపో మాపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటుండట. ప్రకాష్ గౌడన్న ఇదివరకే ఓసారి కూడా సీఎం ను కలిసి వచ్చిండు. మరి అప్పుడు పార్టీ మారుతురట కదా అనంటే షిషి పార్టీ నిడిచి ఓనేమోను. గుర్తింపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి పార్టీ నిడిచిపోయిండు. అది మంచి పద్ధతి కాదు. పోయేటోడు పోతాడు. మేమైతే పార్టీలోనే ఉంటామని చెప్పుకొచ్చిండు. ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో మనమందరం ఒక కట్టుదలతో ఒక పట్టుతో ఏ విధంగా మనం అందరికీ కూడా ఇలాంటి పోయిన వాళ్ళకందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలని మీరు అడుగుతున్నారు. మేమున్న వాళ్ళమందరం కూడా పార్టీలో పోవాలనే ఆలోచన ఎవరికి కూడా లేదు.
కార్యకర్తలు నాయకులు కూడా పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా రానియద్దు. మనమందరం కూడా వీటితో కర్మ పోతూనే ఉంటాడు, వస్తూనే ఉంటారు. కానీ మనం కూడా ఒక పరి ఆలోచించాలి. పెద్దలు కూడా మేము చెప్పేదంటే ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారు ఒక పరి ఆలోచించారు. మన పార్టీ ఓడిపోయింది, ఇలా మన నాయకుడు కష్టాల్లో ఉన్నాడు, మొన్న ఒక విషయం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకుడు ఇడిచిపెట్టుకోవాలంటే ఎట్లా మనసు వస్తుందో మీరు ఒక పరి ఆలోచించాలి. ఇన్ని కష్టాలు మనం ఉండకపోతే మన నాయకుడికి పట్టుదల ఎట్లా దొరుకుతుంది? మనం నమ్ముకున్నప్పుడు మనం కూడా ఆయన నమ్ముకొని ఉండాలి. నువ్వు నమ్ముకునే వాళ్ళకి ఇడిచిపెట్టేస్తాడు, ఎవరు ఆలోచిస్తారు, ఈడు పోతే ఇంకోటి వస్తాడని అనుకుంటారు. మరి 3 నెలలు తిరిగే వరకు అన్న మెదడులో కూడా ఏదైనా పురుగు తిరిగిందో గానీ పార్టీకి ఇన్ఫర్మేషన్ లేకుండానే పోయి సీఎం ను కలిసిండు. అందరూ అన్న పార్టీ మారతాడనే అంటున్నారు. తోటోళ్ళంతా కాంగ్రెస్ లకు పోతుండ్రు కాబట్టి నేను జల్దీ పోయి ఏదైనా బెర్తు చూసుకుంటా అని పోతుండా, ఇక కార్ పార్టీ ఇంజన్ డక్కా కొట్టిన షాల్ కాదని ఊహించుకొని పోతుండా, పవర్లున్న పార్టీలుంటే ఆ పాతార వేరుంటదని పోతుండో తెలియదు గాని పార్టీ అయితే మారుడు పక్కా అని అంటుర్రు. ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాది రాళ్ళు. వాళ్ళు ఎంత గట్టిగా ఉంటే పార్టీ అంత గట్టిగా ఉంటది. కానీ కొంతమంది అధికార పార్టీ లీడర్లు కార్యకర్తలను కూడా ఓరుస్తలేరట. ఎక్కువ మాట్లాడితే ఎగిరిదంతా అని మీదికి పోతుండ్రట. మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టబోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కరీంనగర్ తిమ్మాపూర్ మండలం అలుగునూరులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సన్నాహక మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ లో కార్యకర్తలు కొంతమంది మమ్మల్ని ఎవ్వరు కాంతలేరన్నట్టు బయసు పెట్టుకుండ్రు. కవ్వంపల్లి సత్యనారాయణ నిలదీసినంత పని చేసిండ్రు. గంతేగా అన్నకు కోపం ఆగలేదు, కొట్టనీక అలా మీదికి పోయిండు. సరే మీటింగ్ అంటేనే ఆడిడ బయసు అవుతుంటది, కామ్గా సంధాయించాలి, గట్ల కాదు గిట్లా అని కూల్ చేయాలి. కార్యకర్తల కంటే ముందుగానే పెద్ద లీడర్లకే గిట్ల ఓపిక నశించి పోయాలని కొట్టబోతే సభ్య సమాజం ఏమనుకుంటది? ప్రతిపక్షంలో ఉన్నోళ్ళ కంటే పవర్లు ఉన్నోళ్ళు ఇంకా పద్ధతిగా ఉండాలి కదా, లేదంటే అధికారం తలపోగని నెత్తికెక్కిందని తిట్టిపోస్తుంది కదా లోకము. జర చూసుకోండి సార్లు. అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న జోరు డౌన్ కాకుండా ఇంకింత రేస్ చేసేందుకు సీఎం సార్ బాగానే దండలాడుతుండు. ఈ ఎంపీ ఎలక్షన్లలో మెజారిటీ సీట్లను గెలుచుడే లక్ష్యంగా పథకాలు రచిస్తుండు. అందుకోసం ప్రచారాన్ని ఉరుకులు పెట్టిస్తుండు. సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రచారాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తుండు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కాబట్టి మహబూబ్ నగర్ సీట్ ను ఎట్టి పరిస్థితులలో బీజేపీ చేతికి ఓనియొద్దని ముఖ్యంగా ఆ సెగ్మెంట్ మీద బాగా నజర్ పెంచిండు. దమ్ముకోసారి పోయి మీటింగ్లు పెడుతుండు. ఇక ఆడి కథ ఇట్లుంటే రాష్ట్రం అంతా కూడా ప్రచారానికి సీఎం సారు టూర్ ప్లాన్ రెడీ అయ్యింది. సీఎం జగన్ అన్న లెక్క 50 సభలు 15 రోడ్ షోలు చేయాలని స్కెచ్ చేసిండ్రు. ఇయాల్సింది ఈ నెల 25 దాకా ప్రతి సెగ్మెంట్ లో టూర్ వేయాలని టార్గెట్ పెట్టుకుండ్రట. ఈయనే కాదు ఇప్పటికే కేరళలో కూడా సార్ పోయి ప్రచారం చేసి వచ్చిండు 3 వద్దులు. ఆడ స్టార్ క్యాంపెయినర్ లెక్క పోయిండు సీఎం సారు. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ గెలుపంతా సార్ భుజాల మీదనే ఉన్నది కాబట్టి ఆషామాషిగా తీసుకుంటలేడు. బీజేపీ బీఆర్ఎస్ ల కంటే హస్తం పార్టీనే ఎక్కువ సీట్లు గెలవాలని పథకాలు రచిస్తుండు. అందుకోసమే సారే స్వయంగా ప్రచారంలో దిగిండు. మరి సార్ ప్రచారం మ్యాజిక్ ఎంత పని చేస్తుందో ఓట్లైనాకనే బయట పడుతుంది. ఏ రంగంలో ఏమో గాని పాలిటిక్స్ లో మాత్రం వారసత్వం ఉంటే ఆ బలమే వేరు, ఎన్కొచ్చే బలగమే వేరు. అటు క్యాడరు, ఇటు పార్టీ, ఇంకో దిక్కు ఇంటోల పతారా అన్ని కలిసి వచ్చి రాజకీయాన్ని ఈజీ చేస్తాయి. ఎంత సపోర్ట్ ఉన్నా గానీ ఒక్కోసారి పబ్లిక్ తోని ఓట్లేయించుకొని గెలుచుడు కూడా అటు ఇటే అవుతుంటది. అయినా ఇంతకిప్పుడు ఈ వారసత్వాల ముచ్చటెందుకు ముంగటేసుకున్నానంటే ఈ ఎంపీ ఎలక్షన్లల్లా నాయనలు పెద్ద నాయనలు ఎన్నుకుండి అలా వారసులను ముంగటికి నడిపించి ఎలక్షన్లల్లా గెలిపించేటందుకు చూస్తున్నారు. మరి ఆ లెవెలెవలు ఏంది లిస్టు చూడురి. ఎంత పెద్ద లీడర్ అయినా రాజకీయంగా ఎంత పేరెళ్ళినా గానీ వాళ్ళ కొడుకులు బిడ్డలు కూడా పాలిటిక్స్ లో పతార వెంచుకోవాలని చూస్తుంటారు కదా. అట్లనే ఎంపీ ఎలక్షన్ల వారసులను వార్లకు దింపిరు కొందరు పెద్ద లీడర్లు. ఇక లిస్టులు ఉన్న దాంట్లో మొదలున్నది కడియం సారు. వరంగల్ ఎంపీ బర్ల కాంగ్రెస్ కెళ్లి కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్య ఉన్న సంగతి అందరికి ఎరికే. బిడ్డని ఎప్పటి సందో పాలిటిక్స్ లకు పట్టుకురావాలని చూస్తున్న కడియము ఇదివరకైన ఎలక్షన్ల వరంగల్ పార్లమెంటు వర్ధన్నపేట స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ల కోసం బానే తన్నాడిండు. కానీ కాలం కలిసిరాక ఛాన్సులు రాలేదు. ఈసారి ఎట్లనే ఎంపీగా నిలబెడదామని ఫిక్స్ అయ్యి పవర్ల లేకుండా
అనుకుంటా పబ్లిక్ ల పతారమైన కార్ పార్టీకి కంటే కాంగ్రెస్ అయితేనే బెటర్ అని నమ్మిండు కడియం. కన్వాగా అప్పుకున్నాడే ఆల్స బిడ్డకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్నాడు. ఇప్పటికే ఎన్నో ఎలక్షన్లు చూసి గెలిచిన కడియం శ్రీహరి ఇప్పుడు కూడా స్టేషన్ కన్పూరి ఎమ్మెల్యేనే. ఇక పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి ఇవన్నీ వరంగల్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ అన్నిట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి అందరిని కలుపుకొని పోతుంటా బిడ్డ గెలుపు కోసానికి అన్ని భుజాల మీద వేసుకొని కష్టపడుతున్నాడు కడియం. ఇంకో దిక్కు సీనియర్ లీడర్ జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఈసారి నల్గొండ ఎంపీగా నిలబడ్డాడు. ఇప్పటికే చిన్న కొడుకు జైవీర్ రెడ్డిని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గెలిపించుకున్నాడు జానా. ఇప్పుడు పెద్ద కొడుకుని ఎంపీగా చేస్తేందుకు చూస్తున్నాడు. ఇక నల్గొండ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే దేవరకొండ, నాగార్జున సాగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాలల్లో ఒక్క సూర్యాపేట తప్ప అందరు కాంగ్రెసే కాబట్టి ఇక అందరు సపోర్ట్ తీసుకొని అంతటా తిరిగి ఇద్దరు కొడుకులు పక్కా పదవులు ఉండంత లాడుతున్నాడు. ఇక నాగర్ కర్నూలుకి వెళ్ళి పోతుగంటి భరత్ ఎంపీ బారిన ముచ్చట ఎరుకున్నదే. మాజీ ఎంపీ, మాజీ మంత్రి పోతుగంటి రాములు ఆయన టికెట్ త్యాగం చేసి మరీ కొడుకు భరత్ కు టికెట్ ఇప్పించుకున్నాడు. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ ఉన్న రాములు ఈ నడమనే కార్ దిగి కమలం కండ్వగా అప్పుకున్నాడు. ఈసారి ఎలక్షన్లలో పోటీ చేయకుండా బీజేపీకి వెళ్ళి కొడుకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాడు. బీఆర్ఎస్ పవర్ లేకుండా వాయే మీదికెళ్ళి జనాలలో జరంత నెగిటివిటీ ఉండే. మీదికెళ్ళి అటు సెంట్రల్ లో మోడీ పతారం మొత్తం మోయిపోతుంది కాబట్టి కమలం అయితేనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి కొడుకు ఎంపీ టికెట్ ఇప్పించలే కాకుండా ప్రచారంలో కూడా తెలంగాణ పొద్దాంక తేడా లేకుండా ముంగడ పడుతున్నాడు. ఇంకో దిక్కు పెద్దపల్లికి వెళ్ళి కాంగ్రెస్ తరపున ఎంపీగా నిలబడ్డాడు వంశీ. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామిగా ఎలక్షన్ల తోటి ఎంట్రీ ఇచ్చిండు. ఇప్పటికే వెంకటస్వామి వారసులుగా వివేక్, వినోద్ ఇద్దరు పేరెళ్ళిర్రు. ఇప్పుడు మూడో తరం లీడర్ గా వివేక్ కొడుకు వంశీ పాలిటిక్స్ లో పాదం మోపిండు. ఇటు నాయన వివేక్, పెద్దనాయన వినోద్ ఇద్దరు సపోర్ట్ ఉండే వరకలా గెలుసుడు పక్కాని ఒక్క తిరిగి నమ్మకంతో ప్రచారంలో జోరు పెంచిండు. మీదికెళ్ళి స్టేట్ల పవర్లు ఉన్న పార్టీ కాంగ్రెసే కాబట్టి పబ్లిక్ మన దిక్కే ఉంటారన్న ఆశతోనే ఉన్నాడు. ఇక వివేక్, వినోదులు కూడా బంపర్ మెజార్టీతోని ఎంట్రీనే ఎగ్దమ్ ఉండాలని కష్టపడుతున్నారు. ఇక మరి వారసులను ఎంపీలుగా ఢిల్లీ దోలాలని గల్లీలలో కష్టపడుతున్న ఈ నాయనల కోరికలు ఏం దాకా నిజమైతాయో ఎలక్షన్లు అయినాక తెలుస్తుంది. గాని తాటికొండ రాజయ్య ఎంపీ టికెట్ మీద గాంపెడ ఆశలు పెట్టుకున్నాడు గాని పార్టీ అయితే టికెట్ ఇయ్యకనే హ్యాండ్ ఇచ్చింది. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఇయ్యక ఆగం చేశారు. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఇయ్యక వెనక పడేస్తారా అని బాధలుంటాడేమో అనుకుంటే మంచిగా డాన్సులు చేసుకుంటా పార్టీకి వాడిని లీడర్లకు తొడగొట్టి సవాల్ చేసుకుంటా ఇయ్యో అనిపిస్తున్నాడు. ఇట్లా వారెవ్వా రచ్చ రచ్చ చేసుట్లో రాజేసార్ తర్వాతనే ఎవరైనా అనిపిస్తుండు కదా. ఏమో ఎమ్మెల్యే టికెట్ అయినప్పుడు ఎక్కిలు పెట్టి ఎండల బొరలాడుకుంటూ ఏడిచిండు. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఇవ్వకుంటే ఏడా అంటి మూటనట్టు ఆగం చేస్తాడు అనుకుంటే ఇగో ఇట్లా ప్రచారంలో జోరు పెంచిండు మంచిగా. పార్టీ మీటింగ్లో మాట్లాడుకుంటా కడియం నువ్వు రాజీనామా చేయి అని సింపుల్గా చెప్పకుండా ఇగో ఇట్లా మాస్ సినిమాల హీరో లెక్క ఊరమాస్ వార్నింగ్ ఇచ్చి మీసం మెల్లెచ్చి తొడగొట్టిండు. సవాల్ చేస్తా ఉన్నా కడియం శ్రీహరి, నీకు సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకున్నాయో లేవో నాకైతే తెలియదు. అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. దా చూసుకుందాం, నువ్వానైనా ఇద్దరం, నువ్వానైనా చూసుకుందాం. రెడ్ బుల్ దాయినట్టే రెచ్చిపోతున్నాడుగా సారు. ఇక రాజే జోజ్ చూసి కార్యకర్తలలో కూడా ఊపొచ్చింది. గులాబీల జెండలే రామక్క పాటేసి సార్ను కూడా ఎగిరిపించారు మంచిగా. కానీ చూసిరా కడియం సార్ పార్టీలు ఉన్న రోజులు కండ్ల నీళ్ళు పెట్టుకొని కాంతలేరు నన్ను దొక్కేస్తారు అనుకుంటా మంది ముందటనే రంది చెప్పుకుంటా బిందెల కొద్ది కండ్ల నీళ్లు తీసిండు. కట్ చేస్తే ఏమంటే కడియం బిడ్డతో కలిసి కాంగ్రెస్లోకి పోయిండో మనల్ని కూడా ఆపేది అన్నట్టు ఇచ్చి పడేస్తున్నాడు ఇట్లా. కానీ ఈ డాన్సులు ఈ వార్నింగ్లు చూసిన వాళ్ళు అయితే సార్కి ఏదొచ్చినా ఆగలేడు ఏందో ఏమో అని అనుకుంటా కామెంట్లు చేయబట్టిరిగా. సుశిరాన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.